హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కార్తీక మాసంలో లాస్ట్ వచ్చే మండే కదా ఈరోజు. నేనైతే ఇప్పటి వరకు కార్తీక మాసం చేయలేదు, ఈ ఇయర్లో ఇప్పటి వరకు చేయలేదు. నేను ప్రతి ఇయర్ అయితే కార్తీక మాసం నెల చేసుకుంటాను, కానీ ఈ ఇయర్ అయితే ఇప్పటి వరకు అయితే మాకు కుదరలేదు కదా. మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయారు, సో మేము ఇప్పటి వరకు అయితే కార్తీక మాసం స్టార్ట్ చేయలేదు. సో మొన్న అయితే బట్టలు పెట్టడం ఇవన్నీ అయిపోయింది, సరే మేము పూజలు అనేవి చేసుకోవచ్చు. సో అందుకని ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు మంచి రోజు అనేసి కార్తీక మాసం లాస్ట్ సోమవారం కదా, సో ఈరోజు అయితే నేను స్టార్ట్ చేశాను పూజ చేయడానికి అనేది. ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ గంగా నదిలో గంగలో ఫస్ట్ దీపాలు వదలాలి కదా, సో నేను గంగకి అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నాను. అండ్ ఎదురుకుంటా చూడండి, ఇవి రెండు ఉంటాయి కదా, సంతికలు రుబ్బురేలు అంటారు కదా అవి. తర్వాత తులసి మొక్కలు రెండు ఉన్నాయి కదా, ఒకటి లక్ష్మి తులసి, ఒకటి విష్ణు తులసి అంటారు కదా. ఆ రెండు తులసిలు ఉంటాయి మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి. నేను అలా రెండు సపరేట్గా వేసుకుని రెండాటికి కళ్యాణం చేస్తారు కదా, అప్పుడైతే చాలా బాగా చేస్తాను. కానీ ఈ ఇయర్ అయితే కుదరలేదు. నేను లాస్ట్ ఇయర్ చేసిన వీడియోస్ ఉన్నాయి, కానీ అవి పెద్ద వీడియోలు లేవు, అందుకని అప్లోడ్ చేయలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ అయితే కన్ఫర్మ్ అప్లోడ్ చేస్తాను. సో అవన్నీ చూడాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నీ ఫాలో అయిపోవాలి. అండ్ నాతో పాటు ఎప్పుడు లేని మా హస్బెండ్ కూడా ఇయర్ అయితే నాతో పాటు కార్తీక మాసం చేస్తానని స్టార్ట్ చేశారు. ఎప్పుడు తనైతే ఇప్పటికి వచ్చి కార్తీక మాసం చేయలేదు, ఫస్ట్ టైం ఈరోజు అయితే స్టార్ట్ చేశారు. నేను కూడా అడగగా ఈ రోజుకైతే ఒప్పుకున్నారు కార్తీక మాసం నేను కూడా చేస్తాను అనేసి. అండ్ నేను ఎర్లీ మార్నింగ్ లేవడంతో సారీ అది కంగారుగా అయితే కట్టేసుకున్నాను, ఎందుకంటే తెల్లారిపోతే మళ్ళీ దీపారాధన చేసుకోకూడదు కదా, తెల్లవారుజామునే చేయాలి కదా, అందుకని. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ లేవడం వలన సరిగ్గా అయితే రెడీ అవ్వలేదు, అలా ఆటోమేటిక్గా అయితే సారీ కట్టేసుకొని పూజకైతే కూర్చుండిపోయాను. అండ్ తల అయితే దువ్వుకుని పూజ చేయకూడదు అంటారు కాబట్టి నేను అలానే కూర్చుని పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజైతే మండే లాస్ట్ మండే కాబట్టి నేనైతే ఫాస్టింగ్ కూడా ఉంటున్నాను. అండ్ సో ఈవినింగ్ పూజ అయితే మీకు క్లారిటీగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో నా ఫస్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ ఒకసారి అయితే చూడండి, అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే చాలా బాగుంటుంది. గుళ్ళో వీడియోస్ ఇవన్నీ ఉంటాయి, గుళ్ళో మేము చేసిన పూజలు ఇవన్నీ అయితే ఉంటాయి. సో నేను ఇంటి దగ్గర అయితే ఇలా దామోదరుని పెట్టుకుంటాను, అండ్ విఘ్నేశ్వరుని పెట్టుకుంటాను, అండ్ మోహినీదేవిని పెట్టుకుంటాను. ఇలా ముగ్గురిని పెట్టుకుంటాను, ముగ్గురికి అయితే దీపారాధన చేస్తాను. ఫస్ట్ అయితే మా హస్బెండ్తో అయితే చేస్తున్నాను. అండ్ కార్తీక మాసంలో దామోదరుని అయితే కన్ఫర్మ్ పెట్టుకోవాలి ఇంట్లో అయితే. దామోదరుడికి అయితే ఫస్ట్ పూజ చేయాలి. సో నేను మీకు ఇక్కడ కనిపించకపోతే సాయంత్రం పూజలో నేను క్లారిటీగా వీడియో తీసి మళ్ళీ పెడతాను. అండ్ ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే తెల్లారిపోతుంది అని కంగారులో నేనైతే సరిగ్గా వీడియో అయితే తీయలేదు. ఈవినింగ్ అయితే మీకు క్లారిటీగా దామోదరుని, మోహినీదేవిని అండ్ విఘ్నేశ్వరుని మూడు నేను ఎలా చేసుకుంటాను, ఎలా పెడతాను అనేది అయితే నేను ఈవినింగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడి నుంచి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం ఇద్దరం. అంటే నేను వీడియో అనేది ఒక స్టాండ్తో అయితే తీసుకున్నాను, ఎందుకంటే వీడియో తీయడానికి ఆ టైంలో ఎవరు ఉండరు కదా. సో స్టాండ్తో అయితే నేనైతే వీడియో అయితే ఫోన్ పెట్టి స్టాండ్తో అయితే తీస్తున్నాను. సో ఈయనకి మా హస్బెండ్కి కూడా ఫస్ట్ పూజ కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన పూజ చెప్పడం ఇవన్నీ అయితే నాకు సరిపోయింది. నేను కూడా చూడండి అసలు ఎర్లీ మార్నింగ్ 3కి లేచాను. సో అందుకని నా వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు, ఆ మంచు వల్ల. నాకు ఈ మంచు పడదు, కానీ దేవుడి భక్తి ఎక్కువ. సో అందుకే నేను నైట్ అంతా ఇవన్నీ సర్దేసుకున్నాను. నేను ప్రతి ఇయర్ అయితే కార్తీక మాసంలో ద్వాదశి రోజు ఇంటి దగ్గర అయితే 365 వేస్తారు కదా, నేనైతే కార్తీక మాసంలో ద్వాదశి రోజు అయితే ఇంటి దగ్గర వేసేదాన్ని. చిలక ద్వాదశి చేసి తులసి కళ్యాణం చేసి ఇంట్లో వేసేదాన్ని, కానీ ఇయర్ అయితే కుదరలేదు. సో అందుకని ఈరోజు ఫస్ట్ రోజు చేస్తున్నాను కదా, అందుకని ఇంట్లో 365 అయితే ఈరోజే వెలిగించేసాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ బొట్టు పెడుతున్నాను. మా హస్బెండ్కి కూడా అప్పటి వరకు బొట్టు పెట్టుకోలేదని కుంకుమతో కింద పెట్టారు, కానీ ఇలా గంధంతో గీతలా పెట్టుకోలేదు. అలా అయితే ఆయనకైతే చాలా బాగుంటుంది. సో ఆయన ఫొటోస్, ఆయన వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేశాను. ఆయన కూడా చాలా బాగా వెలిగించారు. ఇయర్ అయితే పూజ చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం తను కార్తీక మాసం చేయడం. సో చూడండి, పైకి చూసి పైకి దీపారాధన పైన చూపించి గంగలో వదలమంటే పైన ఎవరికి చూపించాలని అడుగుతున్నారు. అండ్ ఆయన అలా కామెడీ చేస్తే ఆయన కూడా ఈ ఇయర్ అయితే దీపాలు అయితే వదిలేశారు. నెక్స్ట్ వచ్చి నేను కూడా దీపారాధన అనేది చేసేసుకున్నాను. గంగలో అయితే దీపారాధన అనేది గంగాదేవులు అయితే వదిలేసాను. గంగా నదిలో అయితే నది అని అంటున్నాం, కానీ నేనైతే నార్మల్గా ఇలా సింపుల్గా అయితే ఇంటి దగ్గర అరేంజ్ చేసుకున్నాను, ఇలా ఒక ప్లేట్లో అయితే. సో చూడండి మీరు కూడా.
తర్వాత ఆకాశంలో ఒకసారి దండం పెట్టేసుకున్న ఆకాశ ద్వీపాలు వదిలేసుకున్న తర్వాత ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి దండం పెట్టేసుకోవాలి. ఇది మన పితృదేవతలకు కూడా చాలా మంచిదంట. ఇలా వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారంట, మా కోసం దీపాలు వదులుతారా లేదా అని, ఆకాశ దీపాలు వదులుతారా లేదా అని. తర్వాత మా హస్బెండ్తో కూడా ఫస్ట్ టైం అయితే నేను 365 ఒత్తి అయితే వెలిగించారు ఫస్ట్ టైము ఇంటి దగ్గర. ఆయన అయితే మళ్ళీ ఫస్ట్ టైం ఈసారి వెలిగించారు. చూసారు కదా నేను తులసి కోటలు ఎలా డెకరేట్ చేసుకున్నానో. ఇవి నాతో 5 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాయి. ఇవే తులసి కోటలు నాతో 5 ఇయర్స్ నుంచి నాతోటే ఉన్నాయి. అందుకే నాకు చాలా ఇష్టం. చాలామంది బ్లాక్ కలర్గా మార్చేసే అన్నారు, కానీ నాకు ఆ సెంటిమెంట్ అనిపించలేదు, నాకు సెంటిమెంట్గా అనిపించలేదు. సో అందుకని అయితే నేనైతే అవైతే మార్చలేదు. కుండీలు తెచ్చుకో, కుండీల్లో పెట్టుకో అని గట్రా చెప్పారు కానీ చాలామంది. నాకు 5 ఇయర్స్ నుంచి అవే ఉన్నాయి. సో అందుకని మార్చాలని అనిపించలేదు. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఈ 5 ఇయర్స్ నుంచి అదే తులసి మొక్కలను కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఆ వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. ఒకటైతే లక్ష్మీ తులసి, ఒకటైతే విష్ణు తులసి. నా దగ్గర ఈ 2 తులసిలు ఉంటాయి. ఈ 2 తులసిని కూడా చాలా బాగా పూజిస్తాను. అండ్ డైలీ దీపారాధన అయితే చేసేదాన్ని, కానీ ఈ మధ్య కుదరట్లేదు కాబట్టి చెయ్యట్లేదు. మేమైతే ఎంత బాగా అయితే చేసుకున్నామో. ఇవి 2 అయితే ఇదైతే ఫస్ట్ కొన్నాను. ఇటు సైడు నా సైడ్ ఉంది చూడండి, ఆ సంతికల పత్రం అంటారు కదా, అదైతే ఫస్ట్ కొన్నాను. ఈ తర్వాత కొన్నాను. ఈ 2 అయితే కొన్నాను. అండ్ అవి నేనే తీసుకున్నాను. అమ్మ వాళ్ళు పెడతారంట, కానీ పెద్దవి పెడతారంట. ఆ పెద్దవి నాకు పెట్టుకోవడానికి ప్లేస్ అది లేదు కాబట్టి నేను చిన్నవిగా అయితే ఇవి యూజ్ చేసుకోవచ్చు. నాకు ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఇలా కూడా యూజ్ అవుతుంది కదా అని ఇవైతే నేను తీసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ అయితే చూసారు కదా, ఆ కొబ్బరికాయలు పీచుతో ఇచ్చేసారు. ఆ పీచు అనేది తీస్తున్నారు. పీచుతో ఎందుకు ఇస్తారంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఇస్తారంట. రీసెంట్గానే నేను తెలుసుకున్నాను. అది కూడా రీసెంట్గా మా పిన్ని ఎవరో చెప్పారు నాకు కూడా, ఈ పీచుతో ఎందుకు ఇలా వదిలేస్తారని. అండ్ నేను ఇప్పుడే ఈ రోజు నుంచే 1 ఇయర్ నుంచి పూజలు లేవు, ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో కూడా మేము షిరిడి వెళ్ళాము, కుదరలేదు. షిరిడి నుంచి వచ్చిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను లాస్ట్ ఇయర్ కార్తీక మాసం కూడా ఇంతలా చేసుకోలేదు. సో ఈ ఇయర్ అయితే అన్నీ సపరేట్గా అన్నీ పెట్టి, నాకు ఇవి సిల్వర్ ఉన్నాయి, ఇవన్నీ వెండి సామాన్లు ఉన్నాయి దేవుడివి, కానీ వాటన్నిటిని అయితే మెరుగు పెట్టించడానికి అయితే ఇచ్చాను. సో అందుకని ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇయర్ అయితే ప్రతి పూజ పెడతాను. ఇప్పటి నుంచి అయితే ప్రతి పూజ అయితే నేను యూట్యూబ్లో పెడతాను. సో మీరైతే ఏం చేయాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. నేను పెట్టిన ప్రతి వీడియో లాస్ట్ వరకు చూడాలి. సో మీరు లాస్ట్ వరకు అయితే నా వీడియోస్ అయితే చూడండి. అండ్ చూడండి నేను ఎలా ఉన్నానో. అండ్ ఎవరైనా సరే పూజ చేసేటప్పుడు తల వదులుకోకూడదంట. అండ్ చెంగు ఉంటుంది కదా, కొట్టి చెంగు, అదైతే వదులుకోకూడదంట. అదైతే బొడ్లో అయితే దూపుకోవాలంట. మా అమ్మ చాలాసార్లు చెప్పింది, కానీ నేను ఇవన్నీ దూపడం వాళ్ళు చూసారు ఎంత లావుగా అంటున్నాను. అండ్ చీర కూడా చాలా హడావడిగా అయితే కట్టేశాను, అందుకే అలా కనిపిస్తున్నాను. నేను ఎప్పుడు చూసి దేవేనా అనేలా ఉన్నాను కదా, అందుకని అలా అయింది. ఇయర్ అయితే ఇలా కంగారుగా అయితే చాలా కంగారుగా నేను రెడీ అవ్వడానికి కూడా టైం లేదు. ఎందుకంటే త్వరగానే లేచాం, కానీ గుడికి అది వెళ్ళాలి కదా, వెలుగు వచ్చేస్తుంది కదా గుళ్ళో గజస్తంభం దగ్గర అండ్ నందీశ్వరుడి దగ్గర అయితే దీపారాధన చేయాలి. అవన్నీ అయితే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. వీడియో సరిగ్గా వస్తుందా లేదా అనేసి అయితే మా హస్బెండ్ అయితే చూస్తున్నారు. అండ్ తర్వాత మా హస్బెండ్ నేనైతే కొబ్బరికాయ అనేది కొట్టేసి తీసుకొచ్చేసాము, బయట కొట్టేసి తీసుకొచ్చేసాము కొబ్బరికాయ అనేది. మా హస్బెండ్ అయితే తులసి కోట దగ్గర పెట్టారు, నేనైతే ఆకాశ ద్వీపాల దగ్గర అయితే పెట్టాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇలా అయితే ప్రతి ఒక్కరు ఆకాశ ద్వీపాలు అనేది వదలాలి, ప్రతి ఒక్కరు వదలాలి. ఎందుకంటే మన పితృదేవతలు చూస్తూ ఉంటారంట. ఆడవాళ్ళు ఎప్పుడు నమస్కారం చేసుకున్న తల దించుకొని పెట్టుకోవాలంట. ఆడవారనే కాదు, ఎవరైనా సరే తల దించుకునే నమస్కారం అనేది పెట్టుకోవాలంట. ఇలాంటి మంచి మంచి విషయాలు అయితే నేను చాలా చెప్తాను. చూడండి ఒకసారి ఎంత బాగా కళగా అయితే నేను అలంకరించాను. అండ్ లోన కూడా ఇంట్లో కూడా అలానే అలంకరించాను. తర్వాత మేము గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. మా హస్బెండ్ చూసారా పంచి అయితే మా గృహప్రవేశాన్ని కట్టి మళ్ళీ ఇప్పుడే కట్టారు. పంచితో అయితే గుడికి అనేది వచ్చేసాం. ఫస్ట్ మేము దుర్గాదేవి గుడికి వచ్చాము. ఈ దుర్గాదేవి గుడి కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. అండ్ అక్కడే ఈశ్వరుడు ఫొటోస్ కూడా ఉంటాయి, అక్కడ కూడా వెలిగించుకున్నాం. కానీ శివాలయానికి కూడా వెళ్ళాము. అండ్ ఒకసారి మీరు చూడండి, మా ఊరు దుర్గాదేవి గుడి ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. మా ఊరి దుర్గాదేవి గుడి చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందని. ఎదుర్కొంటే అయితే అందరు దేవుళ్ళు ఉంటారు. ఆ కారులో రాలేదు, మేము బండిలో వచ్చాం. ఆ కారు అయితే మాది కాదు, ఎవరో కొత్త కారు పూజకి అయితే పెట్టారు. ఇలా అయితే ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మా ఊర్లో టెంపుల్స్ అన్నీ బాగుంటాయి.
శివాలయం నెక్స్ట్ శివాలయం కూడా చూపిస్తాను. చాలా రష్గా ఉంది శివాలయం అయితే. మళ్ళీ మా హస్బెండ్ బండి తీసుకొని వచ్చేసారు. ఇదిగో శివాలయం నందీశ్వరుడి దగ్గర నేనైతే దీపారాధన అయితే చేసేసాను. ఇదంతా శివాలయం లోపల, ఇదంతా చాలా బాగా జరిగింది. జనం అందరూ చూశారు కదా, అభిషేకాలు చేస్తున్నారు శివుడికి. సో అభిషేకాలు అవన్నీ చూస్తున్నారు జనం అందరూ. మాకు తెల్లవారిపోతే మళ్ళీ పిల్లలకి క్యారేజీల కోసం లేట్ అయిపోతుంది కదా, మీరు కూడా చూసేయండి ఒకసారి అభిషేకాలు. అందుకని నేనైతే ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ తెల్లవారిపోతే పిల్లలకి క్యారేజీలకి లేట్ అయిపోద్ది కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కదా. సో అందుకని నేనైతే త్వరగా వచ్చేసాను. ఇవన్నీ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. శివాలయంలో అయితే అస్సలు ఖాళీ లేదు ఈరోజు, చాలా జనం. స్వామిలు చూశారు కదా, తెల్లవారిపోయింది. ఇప్పటి నుంచి అయితే దీపాలు వెలిగించడం తగ్గుతారు. తెల్లవారిపోయాక దీపాలు వెలిగించరు. గుడికైతే వస్తారు దర్శనం చేసుకోవడానికి. దీపాలు అనేది ముందుగా వెలిగించేస్తారు. ధ్వజస్తంభం దగ్గర అయితే దీపారాధన అనేది కార్తీక మాసంలో చేసుకోవాలి. సో నేనైతే ధ్వజస్తంభం దగ్గర కూడా దీపారాధన అనేది చేసేసుకున్నాను. ఒకసారి బయట నుంచి కూడా మా శివాలయం చూపిస్తాను. మా ఊరు శివాలయం చూసేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. బాయ్.